ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వేంచేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పట్టణానికి చెందిన పందిరి రాంబాబు దుర్గభవన్ దంపతుల పెళ్లి రోజు పురస్కరించుకుని 400 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి కామరాజు మాట్లాడారు. ఆలయం వద్ద ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయని, భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామున వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద పట్టణానికి చెందిన పందిరి రాంబాబు దుర్గభవాని దంపతుల పెళ్లి రోజు పురస్కరించుకుని ఆలయ గురుస్వామి కామరాజు సమక్షంలో 400 మందికి భారీ అన్న సమరాధన చేపట్టారు. శ్రీ విజయదుర్గాదేవి నమో నమః. శ్రీ విజయదుర్గమ్మ తల్లి ఆలయము మండపేట రైతు బజార్ దగ్గర ఉన్న శ్రీ విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో నూతనంగా అనగా ఈ సంవత్సరము 30వ తారీఖున ఉగాది వేడుకలు చక్కగా చేయడం జరుగుతున్నది. అమ్మవారి ఆలయంలో ఆదివారం నాడు 30వ తారీఖు ఆదివారం నాడు ఉగాది నాడు అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా అమ్మవారి అలంకరణ, అభిషేకము అందరికీ కూడా చక్కగా ప్రతి ఒక్కరు కూడా చమ్మని దర్శించుకుంటారని, సుఖశాంతితో తిరుగుతారని మరి కోరుతున్నాం. ఈ నెల 30వ తారీఖు ఆదివారం ఉగాది వేడుకలు అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా చేయడం జరుగుతుంది. కావున యవన మంది భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని సుఖశాంతితో తిరుగుతారని మరి కోరుతున్నాం. ఈ శుక్రవారం కూడా అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం అమ్మవారి అనుగ్రహంతో చాలా చక్కగా చేయడం జరుగుతున్నది. కావున అమ్మవారి ఆలయం వద్దకు వచ్చిన భక్తులిచ్చిన ధనసాకరణలతో అమ్మవారి ఆలయంలో చాలా చక్కగా అమ్మవారి ఆలయంలో భక్తులకి కూడా అన్నదాన కార్యక్రమము అమ్మవారి అనుగ్రహంతో చక్కగా చేయడం జరుగుతున్నది. అలాగే ప్రతి వారం కూడా 400 మందికి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే. కావున ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరి కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. విజయదుర్గాదేవి నమో నమః. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.